రామగుండం కార్పొరేషన్ ఎన్నికల లోపల 38వ డివిజన్ లోపల సంచలనాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే గతంలో మేయర్ వార్డు అయినటువంటి ఈ వార్డు నుంచి చాలా మంది గతంలో మేయర్ పనిచేసిన వ్యక్తి కానీ ఇంకా మరో డాక్టర్ కానీ ఎంతో మంది ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారని అనుకుంటే ఇక్కడ అంతా కూడా తారుమారైపోయి కేవలం 5గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. మరి బరిలో ఉన్నటువంటి వారి లోపల ఇద్దరికి మాత్రమే పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే నెలకంటి రాము తర్వాత హర్ష కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఒక బీఆర్ఎస్ మాత్రమే టికెట్ ప్రకటించలేదు. అయితే ప్రస్తుతానికి హనుమాన్ నగర్కు చెందినటువంటి ధనాల దుర్గారావుకు బీఆర్ఎస్ టికెట్ వస్తున్నట్టుగా ఆయన మన జీవిక ఛానల్కు తెలిపిండు. అయితే ఇది వాస్తవం అయితే గనక ప్రస్తుతానికి హనుమాన్ నగర్ ఓట్ల మీద ఈ ఇద్దరు కూడా పట్టు సాధించినమని హోరాహోరీ ఉంటే ప్రస్తుతానికి తన రాకతోటి త్రిముఖ పోటీగా మారబోతుంది. మరి ధనాల దుర్గారావు ఏ మేరకు ఓటు బ్యాంకును నిలుతాడు అనేది త్వరలో తెలుస్తుంది. వాస్తవానికి ఇద్దరు కాకుండా మరో ఇద్దరు డ్రాప్ అయ్యే ఆలోచన ఉందనే అది ఉండే. అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ టికెట్ ధనాల దుర్గారావుకు వస్తుందనే సమాచారం తెలిసింది. కాబట్టి ప్రస్తుతానికి 38వ డివిజన్ లోపల మొత్తం ఇదివరకు అనుకునేవన్నీ కూడా మారిపోబోతున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే వాళ్ళ గతంలో ఉన్న నాయకులందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ అదే హనుమాన్ నగర్ నుంచి ధనాల దుర్గారావు రాకతోటి తన సామాజిక వర్గం ఓట్లు కానీ ఇప్పుడు ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి రిజర్వేషన్ లోపల ఉన్నటువంటి కొన్ని ఉపకులాలు కానీ తనకు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని ప్రజలు అనుకుంటారు. మరి ఇలా కనుక జరిగితే 2000 ఓట్లు పోలైతే అనే అనుకునేటువంటి ఈ ప్రాంతం లోపల 1100 ఓట్లు వస్తే ఇద్దరి మధ్యలో గెలుస్తారు అనుకున్నాం. కానీ ఇప్పుడు అభ్యర్థులు ముగ్గురైలు కాబట్టి హోరాహోరీ పోరు ఉంటుంది అనేది ఒక అదవుతుంది. ఎందుకంటే హనుమాన్ నగర్ అంబేద్కర్ నగర్ అనేది ఖచ్చితంగా ఇక ముగ్గురి మధ్యలో చీలికలు అనేవి ఏర్పడతాయి. మరి సీతానగర్ మల్లికార్జున నగర్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇవి ఖాళీ ప్రదేశాలు కాబట్టి ఇక్కడనే ఈ ముగ్గురులో ఎవరికి ఓట్లు పడతాయి అనేది పెద్ద సంచలనమైన విషయంగా మారింది. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే వార్డుకు కొంచెం అభివృద్ధి పనులు చేస్తామని ఒక అభ్యర్థి వస్తే ఆ అభివృద్ధి పనులు కూడా నిలిపివేయడానికి పలు రాజకీయ కారణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇట్లాంటప్పుడు సీతానగర్ మల్లికార్జున నగర్ నుంచి ఈ ముగ్గురులో ఎవరికి ఓటు బ్యాంక్ ఉంటుంది అనేదే కీలకం. గతం నుంచి జనానికి దూరమైన నాయకులు ఎప్పుడు దూరం ఉంచుతున్నటువంటి మల్లికార్జున నగర్ ప్రాంతానికి ఇప్పుడు ప్రాధాన్యత లభించింది. మల్లికార్జున నగర్ ఓట్లు పడ్డోలే గెలిచే అవకాశాలు ఉంటాయని స్థానికులు అనుకుంటారు.